వెల్కమ్ టు Bhaskara Vankalapati Physics. Our another ID is Physics Bhaskar sir. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఏపీ అండ్ టీఎస్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్లో 19th క్వశ్చన్గా వేవ్స్ అనేటువంటి లెసన్ నుంచి వస్తుంది. వాటిలోంచి ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఓపెన్ పైప్, అలాగే నెక్స్ట్ వన్ క్లోజ్డ్ పైప్. ఓపెన్ పైప్ అనగా బోత్ ఎండ్స్ ఓపెన్ చేస్తున్నట్లయితే దాన్ని ఓపెన్ పైప్ అని, ఎనీ వన్ ఆఫ్ ది ఎండ్ క్లోజ్ ఆర్ ఓపెన్ చేసినట్లయితే దాన్ని క్లోజ్డ్ పైప్గా మనం తీసుకుంటాం. ఒక ఓపెన్ పైప్ను మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే బోత్ ఎండ్స్ ఓపెన్ చేస్తున్నటువంటి ఆ పైప్లోకి ఒక సౌండ్ వేవ్ను గనక మనము ట్రావెల్ చేపించినట్లయితే ఆ యొక్క వేవ్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి దాంట్లోంచి పాస్ అవుతూ సో రిఫ్లెక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. అలా ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్ట్ అయ్యి లాంగిట్యూడినల్ వేవ్స్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. వాటికి ఫస్ట్ మోడ్ పాసిబిలిటీస్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ యొక్క ఫ్రీక్వెన్సీ గురించి ఈ యొక్క వీడియోలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్గా మనం ఇన్సిడెంట్ చేసినటువంటి ఆ సౌండ్ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ని y1 = a sin ఒమేగా టీ మైనస్ kxగా మనం రిటర్న్ చేసుకున్నట్లయితే అది రిఫ్లెక్ట్ అయినట్లయితే ఆ యొక్క ఓపెన్ పైప్ నుంచి ఇన్సిడెంట్ అయినటువంటి ఈ వేవ్ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ రిఫ్లెక్ట్ అయినట్లయితే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ని y2 = a sin ఒమేగా టీ ప్లస్ kxగా మనం రిటర్న్ చేయొచ్చు. దానికి ఆపోజిట్లో వస్తుంది కాబట్టి దీని నుంచి సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్ని మనం కనుక రిటర్న్ చేసినట్లయితే y = y1 + y2 అనమాట. దట్ y = y1 అనగా ఏ అనేది కామన్గా తీసేసి నేను ఈ రెండిట్లోంచి రాస్తూ సైన్ ఒమేగా టీ మైనస్ kx, అలాగే y2 వచ్చేసి సైన్ ఒమేగా టీ ప్లస్ kx అనేది అవుతుంది. వీటికి సైన్ ఏ మైనస్ బి ఫార్ములా, సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా నేను తీసుకొని దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. ఏ = సైన్ ఏ మైనస్ బి అనగా సైన్ ఏ, సైన్ ఏ అనగా ఒమేగా టీ, కాస్ బి అనగా కేఎక్స్, మైనస్ మనకున్నటువంటి సైన్ ఏ కాస్ బి, అలాగే కాస్ ఏ అనగా ఒమేగా టీ, సైన్ బి అనగా కేఎక్స్ అనమాట. అలాగే ప్లస్ సైన్ ఏ ప్లస్ బి అనగా సైన్ ఏ కాస్ బి కేఎక్స్, అలాగే ప్లస్ కాస్ ఏ అనగా ఒమేగా టీ, సైన్ బి అనగా కేఎక్స్. సో మనకి మైనస్ కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ ప్లస్ కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ అనేది క్యాన్సిల్ అవుతాయి. అలాగే మనకి రిటర్న్గా మనం చూసినట్లయితే సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్, అలాగే సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ కాబట్టి రెండింటిని యాడ్ చేసినట్లయితే, అలాగే ఏ అనేది కూడా తీసుకున్నట్లయితే 2a సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ అనేది మనకి రావటం జరుగుతుంది. సో దీంట్లో 2a సైన్ ఒమేగా టీ అనేది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ పైప్లో ఇండికేట్ చేస్తుంది. దీనికి పాసిబుల్ మోడ్ని మనం ఫస్ట్ మోడ్గా మనం తీసుకొని వాడి యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెషన్ మనం ఎలా రాస్తాం అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మన దీంట్లో మనం చూసినట్లయితే ఫస్ట్ మోడ్గా చూసినట్లయితే మనకి డయాగ్రామ్ ఈ విధంగా మనకు ఉంటుంది. సో ఓపెన్ చేసినటువంటి బోత్ ఎండ్స్ వైపు యాంటీ నోడ్స్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే అది వీటి యొక్క మిడ్ పాయింట్లో ఒక నోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీని యొక్క లెంత్ని కనుక మనం చూసినట్లయితే ఈ లాంగిట్యూడినల్ వేవ్ యొక్క లెంత్ని L = λ/2గా తీసుకోవచ్చు. 2 యాంటీ నోడ్స్ మధ్య డిస్టెన్స్. దీని నుండి λ మనం 2Lగా రిటర్న్ చేసుకున్నట్లయితే దీని యొక్క వేవ్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ వి నో దట్ v = n λ కాబట్టి దట్ v = n × λ అనగా 2L. దాని నుండి n = v/2Lగా మనం రిటర్న్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మోడ్ కాబట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీని n1గా తీసుకుంటే n1 = v/2L అనేది మనకి ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్గా మనం దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మోడ్ యొక్క పాసిబిలిటీస్ చూస్తే మోడ్ యొక్క ఫ్రీక్వెన్సీస్ మనం తీసుకున్నట్లయితే ఇది సెకండ్ మోడ్గా మనం దీన్ని తీసుకోవచ్చు పాసిబిలిటీస్. దీని యొక్క లెంత్ని మనం తీసుకున్నట్లయితే యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది ఇక్కడ నోడు, అలాగే యాంటీ నోడ్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ నోడు, యాంటీ నోడ్ అనేది ఫామ్ అవుతుంది. 2 యాంటీ నోడ్ మధ్య డిస్టెన్స్ అనగానే మనం λ/2 తీసుకున్నాం కాబట్టి, అలాగే యాంటీ నోడ్ మధ్య డిస్టెన్స్ λ/2 అవుతుంది. సో టోటల్గా లెంత్ లాంగిట్యూడినల్ యొక్క లెంత్ వచ్చేసి L = λ/2 +
λ/2 కాబట్టి లాంబ్డాగా మనం రిటర్న్ చేసుకోవచ్చు. దీని నుంచి వేవ్ వెలాసిటీలో సబ్స్టిట్యూట్ చేస్తే v ఈక్వల్ టు n లాంబ్డా కాబట్టి సెకండ్ మోడ్ కాబట్టి n2 రాస్తున్నాను. దీని నుండి v ఈక్వల్ టు n2 ఇంటూ లాంబ్డా అనగా l, దాని n2 ఈక్వల్ టు v/lగా మనం రిటర్న్ చేయొచ్చు. సో ఈ యొక్క ఎక్స్ప్రెషన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడింగ్ చేసినట్లయితే n2 ఈక్వల్ టు 2/2l ఇంటూ vగా మనం రిటర్న్ చేస్తాం. కాబట్టి ఈ విధంగా మనకి n1 వచ్చేసి v/2l, n2 వచ్చేసి 2 ఇంటూ v/2l అనగా దీన్ని n2 ఈక్వల్ టు 2 ఇంటూ n1గా కూడా మనం రిటర్న్ చేసుకోవచ్చు. సో దీనిని సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్ అంటారు. సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్గా మనం దీన్ని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పాసిబుల్ ఉన్నటువంటి మోడ్ని మనం థర్డ్ మోడ్గా తీసుకున్నట్లయితే దీంట్లో కూడా ఓపెన్ ఎండ్ వైపు యాంటీ నోడ్స్ అనేది ఫామ్ అవుతాయి. అలాగే మినిమం డిస్ప్లేస్మెంట్ నోడ్, అలాగే యాంటీ నోడ్ అనేది ఫామ్ అవుతుంది. యాంటీ నోడ్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం తీసుకున్నట్లయితే ఇవి λ/2, అలాగే λ/2, అలాగే λ/2. టోటల్గా దీని యొక్క లెంత్గా మనం తీసుకున్నట్లయితే l ఈక్వల్ టు ఈ టర్మ్ l ఈక్వల్ టు λ/2 ప్లస్ λ/2 కాబట్టి 3 λ/2 గాను λ ఈక్వల్ టు 2l/3గా మనం రిటర్న్ చేసుకోవచ్చు. దీని నుంచి వేవ్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ v ఈక్వల్ టు n లాంబ్డా కాబట్టి థర్డ్ మోడ్ కాబట్టి n3 రాసుకున్నట్లయితే n3 ఈక్వల్ టు v/λ ప్లేస్లో మనకి 2l/3 కాబట్టి దీన్ని ఇలా రాసుకున్నట్లయితే n3 ఈక్వల్ టు 3 ఇంటూ n1గా మనకి వస్తుంది. వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఓపెన్ పైప్లో చూసినట్లయితే n1:n2:n3 ఈక్వల్ టు 1:2:3 అనేది ఈ విధంగా మనకి రావటం జరుగుతుంది. సో ఈ విధంగా మన ఓపెన్ పైప్ సంబంధించినటువంటి దాని యొక్క ఓపెన్ పైప్లో లాంగిట్యూనల్ వేవ్స్ అనేది ఒక సౌండ్ వేవ్ని కనుక మనం దానిలోకి ఎంటర్ చేసినట్లయితే అది రిఫ్లెక్ట్ అయ్యి ఈ విధంగా 3 మోడ్స్తో మనకి ఈ విధంగా ఫ్రీక్వెన్సీస్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం రిటర్న్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్లోజ్డ్ పైప్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూసినట్లయితే క్లోజ్డ్ పైపు, సో ఎనీ వన్ ఆఫ్ ది ఎండ్ ఓపెన్ ఆర్ క్లోజ్ చేసినట్లయితే దాన్ని క్లోజ్డ్ పైప్గా అంటాం. ఆ క్లోజ్డ్ పైప్లో ఒక సౌండ్ వేవ్ను కనుక మనము దాన్ని ఇన్సిడెంట్ చేసినట్లయితే అది రిఫ్లెక్ట్ అయ్యి ఈ విధంగా 3 మోడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. దీంట్లో యొక్క డిస్ప్లేస్మెంట్కి ఎక్స్ప్రెషన్ మనం తీసుకున్నట్లయితే లైక్ దట్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్టిచ్చింగ్ ఎలా రాస్తామో సేమ్ అదే విధంగా తీసుకుంటాం. దీంట్లో కూడా లాంగిట్యూనల్ వేవ్స్ ఫామ్ అవుతాయి. దాన్ని y1 ఈక్వల్ టు ఫస్ట్ ఇన్సిడెంట్ చేసిన ఎక్స్ప్రెషన్ని y1 ఈక్వల్ టు a sin kx మైనస్ ఒమేగా తీసుకోవాలి. దాని యొక్క డిస్ప్లేస్మెంట్ y2 రిఫ్లెక్ట్ అయినప్పుడు a sin kx ప్లస్ ఒమేగా తీసుకొని ఈ 2 వేవ్స్ సూపర్ పొజిషన్ అయినట్లయితే y ఈక్వల్ టు y1 ప్లస్ y2 అయినట్లయితే దట్ y ఈక్వల్ టు టోటల్గా మనం దీని యొక్క ఎక్స్ప్రెషన్ మనం దీన్ని తీసుకొని sin a మైనస్ b sin a ప్లస్ b తీసుకున్నట్లయితే 2a sin kx cos ఒమేగా అనేది వస్తుంది. సో ఈ 2a sin kx అనేది మనకి ఆ లాంగిట్యూడ్నల్ యొక్క వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇది యొక్క క్లోజ్డ్ పైప్లో ఫస్ట్ మోడ్ పాసిబిలిటీగా మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ మోడ్ వచ్చేసి దీన్ని ఈ విధంగా రిటర్న్ చేస్తాం. ఇక్కడ మనకి మ్యాక్సిమం వచ్చేసి యాంప్లిట్యూడ్ అనేది మనకి ఓపెన్ వైపు ఉంటుంది కాబట్టి యాంటీ నోడ్ ఫామ్ అవుద్ది. అలాగే క్లోజ్ ఎండ్ వైపున నోడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఒక యాంటీ నోడ్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం λ/4గా మనం తీసుకున్నట్లయితే దీని యొక్క లెంత్ l ఈక్వల్ టు λ/4, λ ఈక్వల్ టు 4l మనం రిటర్న్ తీసుకున్నట్లయితే ఈ యొక్క వేవ్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ v ఈక్వల్ టు n లాంబ్డా కాబట్టి ఫస్ట్ మోడ్ కాబట్టి దీన్ని n1గా తీసుకున్నాను. n1 ఈక్వల్ టు v/λ ప్లేస్లో 4l ఉంది కాబట్టి n1 ఈక్వల్ టు v/4l అనేది ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీగా మనం దీన్ని ఫస్ట్ హార్మోనిక్గా మనం దీన్ని
తీసుకుంటాం జరుగుతుంది. అలాగే సెకండ్ మోడ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ సెకండ్ మోడ్ పాసిబిలిటీస్గా మనం తీసుకున్నట్లయితే మనకి నోడు క్లోజ్ రెండు వైపున, అలాగే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ దగ్గర నోడు అలాగే ఓపెన్ వైపు యాంటీనోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో వీటి నుంచి మనకి యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్ అనగా λ/2 కాబట్టి, అలాగే నోడ్కి మధ్య డిస్టెన్స్ λ/4 కాబట్టి వీటి నుంచి లెంత్ ఆఫ్ ది మనం తీసుకున్నట్లయితే దీని యొక్క లాంగిట్యూడినల్ వేవ్ది L = λ/2 ప్లస్ λ/4, దట్ L = 6λ/8 కాబట్టి ఇది 4 టైమ్స్ ఇది 3 టైమ్స్ కాబట్టి 3λ/4 అనేది అవుతుంది. దీని నుండి λ = 4L/3 అనేది అవుతుంది. ఈ యొక్క ఎక్స్ప్రెషన్ని మనము వేవ్ వెలాసిటీలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే V = nλ కాబట్టి, సో థర్డ్ మోడ్ కాబట్టి థర్డ్గా తీసుకుంటున్నాను. n3 = V/λ అనగా 4L/3. సో ఈ యొక్క ఎక్స్ప్రెషన్ n3 = మనకి 3V/4L అనేది వచ్చింది. సో కాబట్టి ఇది థర్డ్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి దీన్ని థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్గా మనం తీసుకోవచ్చు. సో మనకు వచ్చేసి థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్గా మనం దీన్ని తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ వన్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి యొక్క దీనిలో కూడా మనం ఓపెన్ వైపు యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. మినిమం డిస్ప్లేస్మెంట్ దగ్గర అలాగే నోడు అలాగే యాంటీనోడ్ అలాగే నోడ్ అనేది ఫామ్ అవటం జరుగుతుంది. సో మొత్తం దీన్ని కూడా మనం తీసుకున్నట్లయితే రిలేషన్ యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్ λ/2 గాను, అలాగే యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్ అనగా λ/2 కాబట్టి λ/2 గాను, అలాగే నోడ్ మధ్య డిస్టెన్స్ λ/4 కాబట్టి తీసుకున్నట్లయితే λ/2 ప్లస్ λ/2 అనగా λ. సో ద టోటల్ లెంత్ L = λ/2 ప్లస్ λ/2 ప్లస్ λ/4 కాబట్టి దట్ L = λ/2 ప్లస్ λ/2 అంటే λ ప్లస్ λ/4 దట్ = 5λ/4 అనేది అవుతుంది. దీని నుండి λ = 4L/5 అవుతుంది. సో దీని నుంచి మనకు ఉన్నటువంటి వేవ్ వెలాసిటీలో సబ్స్టిట్యూట్ చేస్తే V = nλ, దాని నుంచి n = V/λ ప్లేస్లో 4L/5 కాబట్టి 5 × V/4L. సో ఫిఫ్త్ కాబట్టి దీన్ని ఫిఫ్త్గా తీసుకున్నట్లయితే n5 = 5 × V/4L వస్తుంది. దీన్ని ఫిఫ్త్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్గా మనం దీన్ని తీసుకోవచ్చు. ఫిఫ్త్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ కనుక మనం తీసుకున్నట్లయితే n1 n3 n5 = 1:3:5 అనేది దీని యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేది మనకి ఇలా రావటం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము ఇక్కడ ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అని, దీన్ని థర్డ్ వన్ వస్తుంది కాబట్టి థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్ అని, అలాగే దీని 5 నెంబర్ వచ్చింది కాబట్టి ఫిఫ్త్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్ అని చెప్పేసి ఈ విధంగా వాటి యొక్క ఫ్రీక్వెన్సీతో ఈ విధంగా మనం చేయొచ్చు. సో మనకి నెక్స్ట్ వీడియోస్లో డాప్లర్ ఎఫెక్ట్ అండ్ డాప్లర్ షిఫ్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.